ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోయాక కొంతమంది వైసీపీ నేతలు వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారని, అందులో భాగంగానే మేడా మల్లికార్జున రెడ్డి ఆయన వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారాన్ని కోల్పోయాక కొంతమంది వైసీపీ నేతలు వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, వారిలో మేడా మల్లికార్జున రెడ్డి మొదటి వరుసలో ఉన్నారు. మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీని వీడబోతున్నారు, టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సార్ వీటిపైన మీ విశ్లేషణ? మాజీ ఎమ్మెల్యే ఆల్రెడీ ఎమ్మెల్యేలే మారుతున్నారు కదా, ఎంపీలే మారుతున్నారు కదా, ఇంకా మాజీలు ఏముంది ఇప్పుడు? ఓకే, ఎమ్మెల్యేలు ఎంపీలే మారుతున్నప్పుడు ఇంకా మాజీ ఎమ్మెల్యేలు మారకుండా ఎలా ఉంటారంటారు? మామూలుగానే 11 మంది ఎమ్మెల్యేలు, 11 మంది ఎమ్మెల్యేల్లో జగన్మోహన్ రెడ్డిని మినహాయిస్తే 10 మంది, 10 మందిలో పెద్దిరెడ్డిని కూడా కనుక కాసేపు ఆపితే ఇంకా 9 మంది. 9 మంది మరి అటు తెలుగుదేశంలోకి ఎంతమంది వెళ్తారు, జనసేనలోకి ఎంతమంది వెళ్తారు, బీజేపీలోకి ఎంతమంది వెళ్తారు? రాబోయే 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడటం చాలా కష్టం. నీకు ప్రతిపక్షంగా ప్రాంతీయ పార్టీలు మనలేని పరిస్థితి. వాళ్ళ భారతదేశంలో ఒక దుష్పరిణామం అనాలా, కొత్తగా వచ్చినటువంటి దుస్సాంప్రదాయం అనాలా, మనం చూస్తున్న దీంట్లో జాతీయ పార్టీల్లో కల్పిస్తున్నారు. ఏది ప్రాంతీయ పార్టీలు ఎక్కడికక్కడ అధికారంలో ఉంటేనే ప్రాంతీయ పార్టీ సర్వైవ్ అవుతాం. ఒక్కసారి ఓటమికే మరి ఇంతగా ప్రాంతీయ పార్టీలు అతలాకుతలం అవుతున్నాయంటే ఇన్నేళ్లుగా ఈ ప్రాంతీయ పార్టీలు ఎలా బతికే? ఇప్పుడు తెలుగుదేశం 42 ఏళ్లుగా మరి ఉంది, దానిలో 22 ఏళ్లే అధికారంలో ఉంది, 20 ఏళ్ళు ప్రతిపక్షంగా ఆ పార్టీ ఉన్నప్పుడు ఈ పార్టీలు ఎందుకని నిలబడలేకపోతున్నాయో అర్థం కావట్లేదు. మేడా మల్లికార్జున రెడ్డి ఏదో ఫ్లెక్సీలు పెట్టాడు. ఆయన గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యే, విప్ కూడా చేశాడు. తర్వాత మొన్న జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరిపోయాడు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం గెలిచేసరికి అక్కడ రాజంపేట ఏరియాలో చంద్రబాబుకి మరి అభినందనలు తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన దీంట్లో వాళ్ళ తమ్ముడికి రాజ్యసభ సీట్ ఇచ్చాడు. ఎవరు? జగన్మోహన్. ఈయనకి అసెంబ్లీ ఇవ్వకపోయినా తమ్ముడికి రాజ్యసభ ఇచ్చాడు. అంటే మరి ఈయన తెలుగుదేశంలోకి వీళ్ళ తమ్ముడు బీజేపీలోగా. ఎందుకంటే ఇవాళ రాజ్యసభ సభ్యులు వైసీపీ వాళ్ళంతా బీజేపీతో మాట్లాడుకున్నారంటున్నారు. 11 మంది వైసీపీ రాజ్యసభ పక్షం అతి త్వరలో విజయసాయిరెడ్డి నాయకత్వంలో బీజేపీలో విలీనం అంటున్నారు. విజయసాయిరెడ్డి వచ్చినా రాకపోయినా మిగతా వాళ్ళంతా కూడా విలీనమయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఇక్కడ శాసన మండలి పక్షం కూడా చీలిక వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ శాసన మండలిలో ఆధిక్యత ఉంది. తెలుగుదేశం అధికార పార్టీగా వచ్చినా కూడా శాసన మండలిలో మైనర్గా ఉన్నప్పుడు శాసన మండలిలో వైసీపీ నిలువుగా చీలిపోతుందని వాళ్ళంతా తెలుగుదేశంలో చేరుతున్నారని మనం వింటున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇవాళ పార్టీని నడపటం అనేది ఇవాళ కత్తి మీద సామంటున్నా. అందుకే నిన్న అర్జెంటుగా నా శాసన మండలి సభ్యులతో మీటింగ్ పెట్టాడు. ఎన్నడూ లేనిది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హడావుడిగా ఎమ్మెల్సీలు అందరితో ఎందుకు మీటింగ్ పెట్టాడు? విషయం తెలిసింది ఏంటి, తటాపుట్ట సర్దుకుంటున్నారని తెలిసి ఇక పోరాటానికి నేను సిద్ధమవుతున్నాను, నేను ఇంకా ప్రజల్లోకి వస్తాను, మన మీద బాగా దాడులు జరుగుతున్నాయి, ఈ వారం రోజుల్లోనే మనల్ని బాగా కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, నేను పరామర్శ పేరుతో మళ్ళీ రాష్ట్ర వ్యాప్త పర్యటనకి సిద్ధమవుతున్నాను. వాళ్ళల్లో ఏదో కొంత అంటే గాయపడినటువంటి కార్యకర్తకి నేను పరామర్శ అందించేందుకు వాళ్ళని ఓదార్చేందుకు మళ్ళీ ఓదార్పు యాత్ర చేయబోతున్నా అన్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అలా వాళ్ళల్లో ఏదో కొంచెం మొరాలిటీ పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా ఒకటిదే అనమాట. ఇది నిలబడేది కాదు, చచ్చేది కాదు. ఎందుకని ఇవాళ ప్రతిపక్షంగా ఉండలేము, నిధులు రావాలా,
నాకు పనులు జరగాల, నా నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్ పంచాయతీలు కనుక చేయకపోతే నాకు వెంట్రుక సమానం, గడ్డి పూస కింద నన్ను లెక్క కడతారు. కాబట్టి అధికార పార్టీలో చేరిపోవాలి. అతను ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీ అయినా సరే, మాజీలైనా సరే అన్నమాట. మనలేని పరిస్థితి. మేడా మల్లికార్జున రెడ్డి తెలుగుదేశంలో చేరతాడా? మేడా రఘురామిరెడ్డి బీజేపీలో చేరతారా? ఎవరు ఎటు చేరినా నీకు అక్కడ ఆకర్షించేదేంటి? అధికారం. అధికార పార్టీ పంచన రాజకీయం చేసే బలహీనతలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఏర్పడిపోయారు. అంతకుముందు కూడా మనం చూసాం, ఏది తెలుగుదేశం పార్టీ నుంచి అధికార పార్టీలోకి వైసీపీలోకి రాక మనం చూసాం. అంతకుముందు తెలుగుదేశం నుంచి బీజేపీలో కూడా చేరారు. తెలుగుదేశం రాజ్యసభ పక్షం ఒకసారిగా బీజేపీలో విలీనమైంది. ఇప్పుడు లాస్ట్ అసెంబ్లీలో కూడా 4 తెలుగుదేశం ఎమ్మెల్యేలను లాక్కున్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మద్దాలగిరి, వల్లభనేని వంశీ, ఆ తర్వాత వాసుపల్లి గణేష్, కరణం బలరాం, వీళ్ళందరూ దాంట్లో చేరిన దీంట్లో ఇప్పుడు ఎమ్మెల్సీలంతా తెలుగుదేశంలోకి చేరిపోతారు. శాసన మండలిలో ఇప్పుడు మళ్ళీ ఇది మైనారిటీలో పడుతుంది. ఒకవైపు అసెంబ్లీలో 4 11 మంది. ఆ 11 మందిలో ఎంతమంది ఉంటారో తెలియదు. మరోవైపు కనీసం శాసన మండలిలో కన్నా నాకు మద్దతు ఉంది కదా అని కొంత ధైర్యంగా ఉందాం అనుకుంటే వాళ్ళు తట్టాబుట్టా సర్దుకోవడంతో ఆనాడు ఇబ్బంది పడుతున్నాడు. పార్టీని నడపటం అనేది ఎంత కష్టమో ఇవాళ జగన్మోహన్ రెడ్డి వారం రోజుల్లోనే అవగతమైంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా అతని పార్టీ విలీనమన్నా చేయాలి, లేదు పార్టీ మూసేయటం అన్నా జరగాలి. ఆ దిశగానే జగన్మోహన్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీతో ఏదో సంప్రదింపులు జరుపుతున్నట్టు, కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్స్తో మాట్లాడినట్టు, త్వరలోనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ యాత్ర, రాహుల్ గాంధీతో, సోనియా గాంధీతో, ప్రియాంకతో భేటీ, కాంగ్రెస్లో విలీనానికి కర్ణాటకకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత కూడా సయోధ్య కుదిర్చినట్టు రకరకాల ప్రచారం. కర్ణాటక నుంచి నాయకుడు అంటే నువ్వేమంటావు? శివకుమార్ అంటావు. ఏది డీకే శివకుమారే కదా షర్మిలను కూడా తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసి ప్రియాంక రాహుల్తో కలిపింది. మరి అదే పని చెల్లిని తీసుకెళ్లి కలిపినాడు, అన్నం తీసుకెళ్లి కలపడా? శివకుమార్ నెత్తినేస్తున్నారా? ఇదంతా కూడా అనుకోవచ్చు. అది శివకుమార్ తీసుకెళ్తాడా, లేదు మరో కర్ణాటక నాయకుడు తీసుకెళ్తాడో? మొత్తానికి రాయబారం పంపటం వాస్తవం, సంధికి రావడం వాస్తవం. బీజేపీలో విలీనం చేసే అవకాశం లేదు. బీజేపీ డోర్సు క్లోజ్డ్. చంద్రబాబు బలం పైన ఇవాళ బీజేపీ ఆధారపడి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీని విలీనం చేసుకుని చంద్రబాబుని కంటు చేసుకోరు బీజేపీ. కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్. కాంగ్రెస్తో విలీనం చేశాడు అనుకో, మళ్ళీ బీజేపీ వాళ్ళ కోపం వచ్చు. ఏది నువ్వు మొత్తం మాతో ఇంత సన్నిహితంగా ఉండి మా బిల్లులన్నీ పాస్ చేసి నువ్వు అడిగినవన్నీ మేము చేసి నీ తమ్ముడిని అరెస్ట్ కాకుండా చూసి నీ కేసులన్నీ కూడా మేము తగ్గించి వాయిదాలకు అటెండ్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చి నీకు ఇంత మేలు చేస్తే నువ్వు పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే మరి బీజేపీ కంటొస్తే ముందు నువ్వు వెనక్కి గొయ్యి అంటోంది. అందుకే ఎవరు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నప్పుడు రాజకీయ పార్టీల అధ్యక్షులు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు, పార్టీని నడపలేక విలీనాలు చేసుకుంటున్నారు. మరి ఎమ్మెల్యేలు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటే తప్ప, మాజీ ఎమ్మెల్యేలు చూసుకుంటే తప్ప, నువ్వేదో మేడా మల్లికార్జున రెడ్డి ఏదో తప్పు అన్నట్టంటే ఎటు కుదురుద్ది? ఏ ఎండక గొడుగు పట్టేటటువంటి రాజకీయం నడుస్తున్న నేపథ్యంలో ఎవరిని తప్పు పట్టాల్సిన పని లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.